ఉద్యమాన్ని ఉధృతం చేశారో ఈ రోజు కూడా బీసీ రిజర్వేషన్ల కోసం కూడా అంటే సాయి ఈరోజు అంటే చనిపోవడం జరిగింది. ఈరోజు ఉధృత వాతావరణం మధ్యలో అంత్యక్రియలు కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మన వద్ద బీసీ సంఘానికి సంబంధించిన నేత ఉన్నారు, ఆయన అడిగారు. చెప్పండి, ఎట్లా పరిస్థితి బీసీ రిజర్వేషన్ ఉంది? ఈ రోజు అంత్యక్రియలు జరగడానికి బీసీ కులాల సంఘాలన్నీ కూడా అడ్డుపడినాయి, గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దౌర్భాగ్యమైందండి. ఈరోజు స్వాతంత్ర ఉద్యమం నుంచి బీసీ ఉద్యమం వరకు బలవుతున్నది ఈరోజు బీసీలే. స్వాతంత్ర ఉద్యమంలో బలైనరు, తర్వాత తెలంగాణలో రజాకార ఉద్యమంలో బీసీలే నాయకులే బలైనరు, బీసీలే ముందు నడిపించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మొదలుకొని దాదాపు ఒక 1200 మంది ఆత్మబలిదానం చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న బీసీ రిజర్వేషన్ల కోసం కూడా సాయి ఈశ్వరాచారి గారు ఆత్మబలిదానం చేసుకుని నిజంగా ఈరోజు బాధాకరం. ఈరోజు ఒకటే పిలుపు, ఎందుకంటే ఆత్మ బలిదానాలు వద్దు. ఈరోజు మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రిజర్వేషన్లు కూడా అదేవిధంగా కొట్లాడి సాధించుకోవాలి. కానీ ఈరోజు ఎందుకంటే ఆ విషయంతో ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ కుటుంబం కానీ సమాజం కానీ చాలా ఇబ్బందులకు అవుతుంది. ఎంతో బాధగా తీరని లోటు అది. ఈ ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గత ప్రభుత్వంలో తగ్గించింది రిజర్వేషన్లనే, గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని ఈరోజు మేము వచ్చినాక 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తాంటేనే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సంఘాలంతా కూడా మద్దతు ఇచ్చి గెలిపించింది. బీసీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైంది బీసీలే కదా. ఈరోజు పిసిసి అధ్యక్షుడు కూడా ఏం చెప్పిండు, మేము ఎన్నికలతో 42%లోనే ఎన్నికలకు వెళ్తాము, అంతవరకు ఎన్నికలకు వెళ్ళమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షులు ఎన్నికల షెడ్యూల్ అప్పుడు ఏం చేసిండు, ఒకవేళ మేము ప్రభుత్వ పరంగా ఇవ్వలేకపోయినాం, ఎందుకంటే కేంద్రంలో కులగణన చేసి తీర్మానం చేసి రిజర్వేషన్ల కేంద్రానికి పంపితే కేంద్రం ఇప్పటి వరకు కూడా ఆమోదించలేదు, అందుకే మేము ప్రభుత్వ పరంగా ఇవ్వలేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ప్రకటించింది. మళ్ళీ ఏడ ఉంది అయ్యా పార్టీ ప్రకటన ఏడ ఉంది? ఇప్పటి వరకు 3 విడతల్లో నామినేషన్ సర్పంచ్ ఉంటే నిన్నటికి అయిపోయింది 3 విడతలలో. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని బలపరిచింది కూడా ఇంతవరకు ఇవ్వలేదు కదా. లిస్టు ప్రకటన చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ బీఆర్ఎస్ పార్టీ అందరికీ డిమాండ్ చేస్తా ఉన్న 14 మంది ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ అభ్యర్థులు ఎవరు ప్రకటించిందో ఈరోజు ప్రకటన చేయండి. ఏ అభ్యర్థి బలపరుస్తున్న రోజు ప్రకటించి అప్పుడే ఈరోజు బీసీలు నమ్ముతారు. ఇంకోటి మనం చూస్తాం, ఏ ఉద్యమం కొనసాగినా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోవడం జరిగింది, ఆత్మ బలిదానాలు ఇచ్చుకోవడం జరిగింది. ఆ రోజు హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో ఆయనకు అగ్గిపెట్టె దొరకలేదు, కిరోసిన్ ఏదో దొరికింది, అగ్గిపెట్టె దొరకలేదు అనిపించుకోవడం. ఈ రోజు చూస్తే మన బీసీ రిజర్వేషన్ కోసం ఈ రోజు సాయి చనిపోవడం జరిగింది. ఏ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు రెచ్చగొడితే ఏంటంటే మనల్లో ఈరోజు ఆవేశపడి ఈరోజు దేశ బాధ అంతా కూడా మనం అనుభవిస్తాం. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కడుపున వస్తే అరే అందరి కడుపున వచ్చిందిరా రామబుక్కని అంటున్నది. మనం ఏం చేస్తాం, ఎవరికో ఇబ్బంది అయితే మన ఇబ్బంది లేక మనం ఫీల్ అవుతాం బడుగు బలహీన వర్గాలలో. ఆ విధమైన పరిస్థితి ఉంది. ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించలేకని ఈరోజు ఆ విధంగా చేసుకున్నాం. కానీ అట్లా చేసుకోవద్దండి. మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు బీసీ ప్రధానిగా ఉండి బీసీ రిజర్వేషన్లకు ఈరోజు బిల్లు తొక్కుపెట్టినటువంటి బీజేపీ కానీ, అదేవిధంగా అసెంబ్లీలో ఆమోదించి ఈరోజు బీసీ రిజర్వేషన్ కనీసం ప్రధాని కలవనటువంటి కాంగ్రెస్ పార్టీ అని ఇంతకుముందు మొన్న ఏం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము ప్రధానమంత్రి అపాయింట్ దొరకట్లేదు, మాకు ప్రధానమంత్రిని కలెక్టర్ పరిషత్ కలుస్తాను కదా. మరి మొన్న గ్లోబల్ సమ్మిట్కి పిలిచారు కదా, మరి బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడే తీరిక లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు? అడుగుతా ఉన్నా. ఇంకోటి విలేజ్ కూడా ఏమంటారు అంటే ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలని కూడా ఒక మాట నిన్న అనడం జరిగింది. ఎంతవరకు ప్రైవేట్ బిల్లును ప్రవేశించే అవకాశం ఉంటుంది? రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన ఎత్తుకున్నారు ఫస్ట్ దేశంలో. మేము ఆయనను అభిమానిస్తాము. ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేసి అభిమానిస్తాము, కులగణన తీర్మానం చేసినందుకు సపోర్ట్ చేస్తాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీహార్ ఎలక్షన్ ముందు అయితే జరిగిన పార్లమెంట్లు ఇప్పటి వరకు మాట్లాడలేదు. బీహార్లో మాట్లాడేది అయిపోయింది. రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి. ప్రైవేట్ బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ టీడీపీ వైసీపీ అందరు బండారం బయటపడుతుంది కదా. బీసీలకు దోస్తులు ఎవరో ద్రోహులు ఎవరో తేలిపోతుంది కదా. మీ మీద పోతుంది కదా. మీ ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈరోజు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆమోదించే బాధ్యత కూడా ఈరోజు బీజేపీ తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా మన రాష్ట్రం నుంచి, 802 కేంద్ర మంత్రులు కదా. ఇక్కడనేమో సై అంటారు అసెంబ్లీలో ఆమోదిస్తారు, అక్కడనేమో నై అంటారు పార్లమెంట్లో. ఇదేం దొంగనీతి అండి వాళ్ళది. అక్కడనేమో ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి ఈయనకి రాదంటారు. నిజంగా కొంచెం సోయుని మాట్లాడుతున్నారా? ముస్లింలకు ఇస్తున్నది టెంపరీగా 4% రిజర్వేషన్, హైకోర్టు ఇంకా జడ్జిమెంట్ కూడా కంప్లీట్ కాలేదు. వాళ్ళకు 4% మించి ఉనికినే లేదు, వాళ్ళకు 10% ఇస్తుందని చెప్పి ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు.
ఇదే విశాఖ బాగుంది అని చెప్పి వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందరు కలిసి ఈరోజు బీసీలను నాశనం చేయడానికి ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ సమాజం అంతా కూడా మేల్కొని ఇప్పుడు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులు పార్టీలకు అతీతంగా ఈరోజు గెలిపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత సందర్భం ఉంది. ఈ అవకాశం పోతే కూడా మళ్ళీ మనం 5 సంవత్సరాలు ఎంకిపోతాం. కాబట్టి ఇక్కడ నుంచైనా జాతి మేల్కొని జనరల్ అభ్యర్థుల్లో పోటీ చేసిన బీసీలను గెలిపించుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇది ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రైవేటు బిల్లును ఆమోదించే బాధ్యత కూడా కేంద్రానికి ఉంది. ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఎవరైతే బీసీలు పోటీ చేస్తున్నారో, బీసీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ఈ బీసీల అంటే బీసీ రిజర్వేషన్లో కావచ్చు, నాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువకులు కావచ్చు, విద్యార్థులు వాళ్ళు మాత్రమే చనిపోవడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా తమ ప్రాణాలను కోల్పోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అంటే కొట్లాడి పోరాడాలి తప్ప ఇట్లా ఆత్మహత్యలు కావచ్చు, ఇదే విధంగా జరిగితే కుటుంబానికి చాలా ఆవేదన ఉంటుంది. ఇప్పటికైనా అందరూ మేలుకోవాలంటూ కూడా రాష్ట్రాల యువకులందరూ చెప్పడం జరుగుతుంది. మహబూబ్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.